లైఫ్‌లో మనం ఎన్నో చూస్తూ ఉంటాం. కాలం గడిచే కొద్దీ చాలా విషయాలు, చాలా అనుభవాలు మనకెదురవుతూ ఉంటాయి. కానీ ఎదురైన ప్రతి విషయానికి మనం ఎంతగా స్పందిస్తున్నాం, అంటే ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేదే చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఏదైనా ఒక విషయాన్ని గానీ, ఒక సంఘటనలో గానీ నువ్వు డీల్ చేసే విధానం ఆ తర్వాత వచ్చే ఫ్యూచర్‌నే మార్చేస్తుంది. అది మంచిగా కావచ్చు, చెడుగా కావచ్చు, ఎలా అయినా కావచ్చు. నువ్వు డీల్ చేసే విధానం మాత్రం కంపల్సరీగా మార్చుతుంది. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. వచ్చిన ప్రతి దాన్ని, కనిపించిన ప్రతి దానికి నువ్వు ఎక్సౌట్ అవ్వద్దు. ఎక్సైట్ అవ్వకుండా ఆగి, ఆలోచించి, ఓపికగా ఆలోచించి తీసుకునే డెసిషన్ ఏదైతే ఉంటుందో అది నిజంగా కరెక్ట్ డెసిషన్ అవుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఎక్సైట్ అయిపోయి బాధతో కావచ్చు, భయంతో కావచ్చు, సంతోషంతో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎనీ ఎమోషన్, ఆ ఎమోషన్‌లో తీసుకునే డెసిషన్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ డెఫినెట్‌లీ ఎఫెక్ట్ యువర్ ఫ్యూచర్. నీ ఫ్యూచర్‌ని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఆ సిట్యుయేషన్‌లో తీసుకున్నప్పుడు ఆ డెసిషన్‌ని నీకు ఆలోచించే టైంని ఇవ్వదు ఆ సిట్యుయేషన్. ఒక్క ముక్కలో చెప్పాలంటే డోంట్ గెట్ ఎక్సైటెడ్ టు ఎనీథింగ్. అప్పుడే నీ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. నీ లైఫ్ ప్రశాంతంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు సంతోషంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీకు కావాల్సింది నువ్వు చేస్తావు. దట్స్ ద మోరల్ ఆఫ్ ద ఎంటైర్ స్టోరీ.